పండుగ అని అనగానే అందరికీ గుర్తొచ్చేది స్వీట్స్. ఇంకా ఇంట్లో స్వీట్స్ అయితే మామూలుగా చేయరు, రకరకాలవి చేస్తూ ఉంటారు. కానీ మా ఇంట్లో పండుగ అని అనగానే ఫస్ట్ మేము చేసుకునేది ఈ బెల్లం అన్నం. చాలా ఈజీ అండ్ సింపుల్ అండ్ మస్ట్గా ఉండాల్సిన ఐటెం మా ఇంట్లో. ఒక విధంగా చెప్పాలంటే పండుగ రోజు పొద్దున్న చాలా హడావుడిగా ఉంటుంది. త్వరగా లేవాలి, పూజ చేసుకోవాలి, ఇల్లంతా సర్దుకోవాలి, నీట్ చేసుకోవాలి. ఆ పనుల్లో అన్ని రకాల స్వీట్స్ అని అంటే కష్టమే. దానికి బదులు మేమైతే సింపుల్గా ఈ రెసిపీ అయితే చేసుకుంటాం. స్వీట్ చేయడం అయ్యింది, దేవుడికి పూజ చేసేసి ఇంకా అందరం కలిసి మేమైతే వచ్చేసాం కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్కి. చాలా ఫేమస్ టెంపుల్, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న టెంపుల్. పండుగ కాబట్టి గుడిలో రష్ అయితే చాలానే ఉంది. కానీ మా దర్శనం చాలా జల్దీ అయిపోయింది. దర్శనం చేసుకొని బయట కూర్చోడానికి చాలా పెద్ద స్పేసే ఉంటుంది. అండ్ అన్ని దేవతల విగ్రహాలు మనమైతే ఈ గుడిలో చూడొచ్చు. చూడండి చుట్టూ ఎంతమంది కూర్చున్నారో. ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా తీసుకునే ప్రసాదం పులిహోర, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ లడ్డు కూడా. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్ళి ప్రసాదం టేస్ట్ చేశారా? కామెంట్ చేయండి. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. టెంపుల్కి వచ్చిన వైబ్ డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా పండుగ రోజు ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. హాయ్ ఆద్వి, ఏం చేస్తున్నావు? హ్యాపీ ఉగాది. ఎక్కడికి వెళ్ళొచ్చినావు నువ్వు ఈరోజు? గుడికి వెళ్ళినావా? నేను వెళ్ళాను ఆద్వి. ఎవరెవరు వెళ్ళినారు గుడికి? దాది. హ్యాపీ ఉగాది డాడా. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హాయ్ ఫ్రెండ్స్, నేను మా నాని వాళ్ళ ఇంటికి పోతున్నా. హలో ఆల్, నమస్తే. హ్యాపీ ఉగాది అందరికీ. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నౌ గోయింగ్ టు హోమ్. పొద్దున్నే లేచి మంచిగా పూజ చేసుకొని గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మీ అందరు కూడా గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు కదా. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఫుల్ గోలగా ఉగాది సెలబ్రేషన్స్. ఒక ఫ్యామిలీ ఫోటో కూడా తీసుకుంటున్నాము. ఇక ట్యాగ్ చేస్తాను చూడండి. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది మమ్మీ. హ్యాపీ ఉగాది పూజా కుమార్. హ్యాపీ ఉగాది. పచ్చడి అండ్ బొబ్బట్లు ప్రిపరేషన్ ఇప్పుడు నెక్స్ట్ జరుగుతుంది. వీళ్ళందరూ చేస్తారు చూడండి. అందరం కలిసి చేయబోతున్నాం. బుడగాతో పూజ. పండుగ రోజు అందరం ఒక దగ్గర ఉన్నామంటే ఇంకా గోల ఇంట్లో ఫుల్ అల్లరే. ఇంకా వీడియో నెక్స్ట్ మొత్తం కూడా ఫుల్ డిస్టర్బెన్స్గా ఉంటుంది. బట్ స్టిల్ చూడండి. మార్నింగ్ నుంచి బిజీ. ఇంకా అన్ని పనులు అయిపోయాయి. ఇంకా బొబ్బట్లు దగ్గరికి అయితే వచ్చేసాము. మీరేమంటారు? మేమైతే భక్షాలు అంటాము. ఈ మధ్య రీల్స్లో చూసి బొబ్బట్లు అని వచ్చేస్తుంది. బెల్లం తురుముకుంటూ తినేస్తుంది. అండ్ నౌ ప్రొసీజర్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. బట్ మంచిగా రౌండ్గా రావడం కావాలి కదా, అది ఎలా చేయాలో చూద్దాం ఈరోజు. సో ఫస్ట్ బెల్లం తురుము వేస్తుంది. అండ్ ఆల్రెడీ పిండి నానబెట్టి రెడీగా పెట్టుకున్నారు. అండ్ ఇది పప్పు, శనగపిండి కూడా ఉడకబెట్టి మెత్తగా మిక్సీ చేసుకున్నాం. సో ఇది అందరికీ కామన్, బట్ చేసే ప్రొసీజర్ ఈజ్ ఇంపార్టెంట్. అది ఎలా చేద్దామో చూద్దాం ఈరోజు. సో ఫస్ట్ బెల్లంని కొంచెం కరగనిద్దాం. బెల్లం కొంచెం కరగగానే దాంట్లో తగినంత పప్పు, ఆల్రెడీ మిక్సీ చేసుకున్నాం కదా, పప్పు వేస్తుంది. అయ్యో ఇంత వాటర్ అయిపోయింది అని భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఉడికి మంచిగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్
నేను అటు వెళ్ళగానే వచ్చి కలుపుతున్నావా నువ్వు చేసినట్టు బిల్డప్? నేనే చేస్తున్నా అప్పటి నుంచి. అబ్బో, ఉగాది పండుగ రోజు అబద్ధాలు చెప్పొద్దంట, ప్రతిరోజు అబద్ధాలే చెప్తావు. నేను నిజం చెప్తున్నా, నేనే చేసిన. ఇప్పుడు ఎండ్ వరకే చూడండి ఎవరు చేస్తారు. సర్లే కానీ ఈరోజు ట్రెడిషనల్గా రెడీ అయినావు కదా, నీ శారీ డీటెయిల్స్ చెప్పు. మనకి ఎట్లాగో ప్రమోషన్లో రాదు కానీ ముందు ముందు వస్తాయి కదా, అందుకు ప్రాక్టీస్ చేయి. ఇంత సడన్ గా అడిగితే చెప్పడం కష్టం. అందుకనే సడన్గానే అడిగిన, నిజాలు బయటకు వస్తాయని. ఇది ఎడగొన్నావు, అది ఎక్కడ కొన్నావు? శారీ డీటెయిల్స్ కాదులే కానీ ఎందుకు కొన్నానో చెప్తా. ఏదో ఒకటి చెప్పు. శారీ స్టోరీ చెప్తున్నాం. యాక్చువల్లీ మా అత్తమ్మ ఉంది కదా, మా తాతమ్మ, అమ్మ నాకు పూజకి శారీస్ కొనిచ్చింది అనమాట. అప్పుడు మేము షాప్కి వెళ్ళినప్పుడు పీవీటీ కొత్తపేటలో పీవీటీకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా శారీస్ చూసి మాకు ఈ కలంకారీ ఫేమస్ అవ్వక ముందే 2 years బ్యాక్ అనుకుంటా మేము ఇద్దరం శారీస్ తీసుకున్నాం. నాది బ్లాక్ కలర్ శారీ, మీరు చూస్తుంటే లాస్ట్ టైం దివాళీకి కట్టుకున్నాను. దాని తర్వాత మళ్ళీ నేను తిరుపతికి వెళ్ళాలి, అప్పుడు ఏ శారీ కావాలి అని అంటే మళ్ళీ నేను షాప్కి వెళ్ళి కావాలని కలంకారీ కొనుక్కున్నాను. బికాస్ దిస్ ఇస్ వెరీ కంఫర్టబుల్, అవును, ఈజీ టు క్యారీ. తిరుపతి లైన్ లో కంఫర్టబుల్ లేక ఉండాలి. సరే సరే కలుపు కలుపు, మాడిపోతుంది, కలుపు. బాగుంది కదా శారీ. పప్పు ఫస్ట్ ఇంకా పప్పు స్టోరీకి వచ్చేసాను. పప్పు అయితే చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఎలా చేద్దామో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇది చాలా ఇంపార్టెంట్, అంటే భక్షాలు రౌండ్గా రావాలి కదా. సో దానికోసం అని చెప్పి ఫస్ట్ పిండి నానడం ఇంపార్టెంట్ మనకి. సో కొంచెం పిండి తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఒక 2 hours అయినా నానబెట్టుకోవాలి పిండి మంచిగా. నేను నానబెట్టుకున్న పిండిని చిన్న ముద్ద. ఏమేమి నానబెట్టినా చెప్పు. ఏం పిండి? మన ఇష్టము, ఏ పిండి అయినా వాడుకోవచ్చు. గోధుమ పిండి అయినా పర్లేదు, ఈ మధ్య పూరి పిండి అని దొరుకుతుంది కదా, అది కూడా పర్లేదు, లేదా మైదా పిండి. నాకు ఇష్టం గోధుమ పిండితో, కానీ ఈరోజు ఇక్కడ చేసేది పూరి పిండితో. పూరి పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని, తగినంత వాటర్ వేసుకొని మెత్తగా. ఆయిల్ కూడా వేసినట్టున్నారే, చమక్ చమక్ వస్తుంది. పిండి ఎంత ముద్ద తీసుకున్నామో అంతే పూర్ణం కూడా సేమ్ క్వాంటిటీ. ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు కొంచెం ఈ పూర్ణం తక్కువ తీసుకోండి, సో దట్ మీకు మంచిగా వస్తుంది. సో ఈ పూర్ణం తీసుకొని ఈ పిండి ముద్ద ఉంది కదా దీంట్లో పెట్టుకుందాం. ఫస్ట్ నేను ఇలా చిన్న కటోరీ లాగా చేస్తున్నాను. ఎంత పూర్ణం వేసావు అంటే? పప్పు, బెల్లం, 1/2 kilo బెల్లం, 1/2 kilo శనగపప్పు. సో దాన్ని ఉడకపెట్టుకొని మనం ఇందాక 2 మిక్స్ చేసుకొని ఉడకబెట్టుకున్నాం కదా. సో ఈ పూర్ణాన్ని ఇలా మెల్లిమెల్లిగా రౌండ్గా చేసుకుంటూ ఇలా క్లోజ్ చేసుకుందాం, సో దట్ పూర్ణం బయటికి రాకుండా. చూసారా, కవర్ చేసేసాను కంప్లీట్గా. ఇప్పుడు దీన్ని మనం ఎటు తిప్పినా ఇది రౌండ్గా అవ్వాలి. ఇదే సైడ్ కింద పెట్టాలి, ఇదే సైడ్ పైన పెట్టాలని కాకుండా ఇలా మంచిగా రౌండ్గా చేసుకోండి. కవర్ గుర్తుంది కదా, డిమార్ట్ కవర్. మనకి ఇప్పుడు భక్ష్యాలు చేయడానికి ఇదే ఇంపార్టెంట్. సో ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాము. దీనికి ఇప్పుడు ఫస్ట్ కొంచెం నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను, ఈజీగా రావడానికి. లైట్గా అప్లై చేసుకోండి ఆయిల్, మరి అంత అవసరం లేదు. సో మనం చేసుకున్న బోండా, పూర్ణం బోండా, దీన్ని ఇలా పెట్టేసి, యాక్చువల్లీ ఇది ఇలా కవర్ చేయకుండానే చేయొచ్చు, బట్ మీకు కష్టంగా అనిపిస్తుంది అని అంటే ఒకసారి ఇలా కవర్ చేసి కూడా చేసుకోవచ్చు. దీన్ని కొంచెం ఇలా ప్రెస్ రౌండ్ చేసుకుంటూ మెల్లిగా ప్రెస్ చేసుకోవాలి. చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు, బట్ నేనైతే హ్యాండ్తోనే చేసేస్తాను. సో ఇప్పుడు ఒక ట్రిక్ ఏంటంటే, కొంచెం ఇలా ప్రెస్ చేసుకున్నాం కదా, దీన్ని ఉల్టా చేసేద్దాం.
ఉల్టా చేసి ఈ కవర్ ఇలా ఫోల్డ్ చేసి ఒక్క ఫింగర్తో ఇలా అనుకుంటూ స్లోగా రౌండ్గా తిప్పుకుంటా ఉందాం. సో ఓపెన్ చేయగానే మనకి మ్యాజిక్ బొబ్బట్లు పక్షాలు అయితే రెడీ అయిపోతుంది. పైనుంచి మాకు కనిపిస్తుందిలే. చూస్తున్నారా ఎంత మంచి రౌండ్ షేప్లో వచ్చేస్తుంది. ఓన్లీ ఫింగర్ గట్టిగా ప్రెస్ చేయకూడదు, అంతే మెల్లిగా ఇలా చేసుకుంటూ రౌండ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఈ భక్ష్యం రెడీ అయ్యేలోపు తవ్వ రెడీ పెట్టుకున్నామంటే మంచిగా వేడిగా అయిపోతుంది. తవ్వ రెడీ, నువ్వే లేట్. వేడి అయిపోయింది. తవ్వ వేడైపోయింది, నేనే లేట్. కొంచెం ఫస్ట్ది కదా, నిదానంగా చేసుకుంటే బెటర్. చూస్తున్నారా ఎంత మంచిగా వస్తుందో రౌండ్గా వచ్చింది. చిన్న ముద్ద తీసుకున్నాం మనము. ఈ సైడ్స్ ఇలా లాగుంది కదా, ఇప్పుడు దీన్ని ఇలా హ్యాండ్తో సన్నగా ప్రెస్ చేసుకుంటే చాలు. ఆయిల్ బాగా పడుతుంది. ఆయిల్ అంతేం పట్టదు. ఫస్ట్ ఏం చేసుకోవాలంటే, ఇది ఫస్ట్ భక్ష్యం కాబట్టి తవ్వాకి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇది వేడైనట్టుంది. తవ్వ అయితే వేడైపోయింది. ఇప్పుడు ఈ భక్ష్యాన్ని మెల్లిగా ఇలా చేతుల పై నుంచి తీసుకొని తవ్వ పైన వేసుకుందాం. వెంటనే కలపొద్దు, కొంచెం ఆగుదాం. కొంచెం సిమ్లోనే చేసుకుందాం, ఇది మొత్తం మనము మాడకుండా ఉంటుంది. చూస్తున్నారా ఎంత మంచిగా వచ్చేసిందో ఫస్ట్ టైంకి. సో నెక్స్ట్ ఇంకొంచెం సన్నగా చేయడానికి ట్రై చేద్దాం. ఈ ప్రొసీజర్ మొత్తంలో ఏంటంటే తిప్పుకుంటూనే ఉండాలి, సో దట్ ఈ పిండి మంచిగా ఉడుకుతుంది. ఎక్కడ కూడా కచ్చాగా పక్కాగా ఉండకుండా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. నెక్స్ట్ టైం నుంచి ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఒకసారి బొబ్బట్టు ఫ్రై అవ్వగానే ఒక స్పూన్ ఘీ వేసుకున్నామంటే సరిపోతుంది. మొట్టలు వేసుకుంటూ తినేస్తాము. సో ఇంట్లో ఎవరైనా ఘీ నచ్చని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫస్ట్ ఆయిల్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వాళ్ళు ఘీ ఎవరికైతే కావాలో వాళ్ళకి మంచిగా ఘీ వేసి సర్వ్ చేయొచ్చు. కనిపిస్తుందా మీకు? ఇది మంచిగా పొంగింది కూడా. దీన్ని ఇప్పుడు మనం ఫ్రై కూడా అయిపోయింది, తీసుకొని వేరే ప్లేట్లో పెట్టేసుకుందాం. అందరికి వేసి ఇంకా నెక్స్ట్ ఘీ వేయవా? దీనికి వద్దు, నెక్స్ట్ ఘీ వేసి చేయడానికి ఇంకొక బొబ్బట్టు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఘీ వేసి చేసుకుందాం. ఒక సైడ్ కాలగానే ఇంకో సైడ్ తిప్పేసుకుందాం. అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం బొబ్బట్టుని, భక్ష్యాలని. ఏంటో నేను కూడా బొబ్బట్టు అనే వస్తుంది. చూసారా సైడ్కి మంచిగా పొంగుతుంది. ఇంక ఇది మంచి కాలిపోయింది. ఇప్పుడు దీనిపైన ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిప్పకుండా అలానే ప్లేట్లో వేసుకొని తింటే వేడి బొబ్బట్టు రెడీ. అప్పటి నుంచి ఏంట్రా బాబు బ్యాక్గ్రౌండ్లో ఈ నాయిస్ డిస్టర్బెన్స్ అని అనుకుంటున్నారు కదా. ఇంట్లో గోల చేసే వాళ్ళు ఇలా ఉంటే ఆ మాత్రం నాయిస్ ఉంటుంది కదా. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది మీ అందరికీ.